అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, రాష్ట్ర కోశాధికారి నేతృత్వంలో తెలంగాణ నర్సుల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించింది. మంగళవారం సాయంత్రం రవీంద్ర భారతి మొదటి అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ సైఫాబాద్, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2026 స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ నర్సుల సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ, ఆరోగ్యాన్ని అందిస్తూ, ప్రాణాలను కాపాడుతూ నర్సింగ్ సమాజాన్ని ప్రేరేపించడంలో సీనియర్ నర్సుల కృషి నిజంగా ప్రశంసనీయము అని అభినందిస్తూ పలువురు సీనియర్ నర్సులను ఎంపిక చేసి వారిని సేవా సృజన పురస్కార్ 2026 పురస్కారాలను మెమంటో ప్రశంస పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించడం జరిగింది. తెలంగాణ నర్సుల సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండగగా నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనుపోత్రులలో పనిచేస్తున్న సాధికారత పొందిన సీనియర్ నర్సులకు, అలాగే తమ సేవలతో ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ నర్సులు రాజరాజేశ్వరి గ్రేడ్ 1 నర్సింగ్ హోమ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ మధిర, ఖమ్మం డిస్టిక్ జి శారద గ్రేడ్ 1 నర్సింగ్ ఆఫీసర్ ఏహెచ్ మధిర, ఖమ్మం డిస్టిక్ వెలోనికా స్టెల్లా, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ కె రాధాకుమారి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ డిస్టిక్ హాస్పిటల్ ములుగు డిస్టిక్ ల సేవలను గుర్తించి వారిని సేవా సృజన పురస్కారాలతో ఘనంగా సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు వెరోనికా స్టెల్లా. నేను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చాను. మా సర్వీసెస్ని గుర్తించి మేము చేస్తున్న సేవని వీళ్ళు రికగ్నైజ్ చేసి మమ్మల్ని నీతిగా సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంటే ఇలాంటి పురస్కారాలు తీసుకోవాలని మేము సర్వీస్ చేయట్లేదు, బట్ చేస్తున్న సర్వీస్ని గుర్తించి వీళ్ళు పురస్కారాలు ఇవ్వడము చాలా సంతోషం అనిపించింది. మా పెట్టుబడి మాత్రం పేషెంట్సే అండి. వాళ్ళకి సర్వీస్ చేయడంలోనే మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. వి ఫీల్ ప్రౌడ్ టు బీ ఎ నర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లి. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ములుగులో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. నేను 1998లో స్టాఫ్ నర్స్గా అపాయింట్మెంట్ తీసుకున్నాను. తర్వాత హెడ్ నర్స్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ములుగు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను ఇప్పటికీ 28 ఇయర్స్ సర్వీస్ గవర్నమెంట్లో ఉందండి. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఉత్తమ నర్స్గా అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మేము తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నర్సింగ్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్ అండి. మానవ సేవయే మాధవ సేవగా భావించి మేమందరం కూడా ఈ ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్లో కూడా ఎందరో నర్సెస్ చాలా కష్టపడుతున్నారు. ఈ రోజున గుర్తించి మా శ్రమని, మేము చేస్తున్నటువంటి సేవని గుర్తించి ఇలా అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. మేము అవార్డ్స్ కోసం ఏ రోజు పనిచేయలేదండి. మాకు పేషెంట్స్ యొక్క బాగోగులే కావాలి. వాళ్ళు మంచిగా కోరుకొని బయటకు వెళ్తే వాళ్ళే మాకు దైవంతో సమానమండి. మనం రోజు దైవాన్ని పూజించనక్కర్లేదు. మనం చేసే సేవలో మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో చేస్తే చాలండి. మన ఫ్యామిలీస్ అయినా మనమైనా బెస్ట్గా ఉంటాము. ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ నర్సెస్ అందరికీ కూడా హ్యాపీ నర్సెస్ డే చెప్తున్నానండి. నేను 28 ఇయర్స్ నుంచి ఉన్నానండి. 1998లో అపాయింట్మెంట్. 28 సంవత్సరాలుగా నేను నర్సింగ్ వృత్తిలోనే ఉన్నాను. నేను పీజీ నర్సింగ్ చేశాను, ఎంఎస్సీ నర్సింగ్ చేశాను, అయినా క్లినికల్ సైడే ఉన్నానండి. రీసెంట్గా నేను పీజీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ చేశాను. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ములుగులో వర్క్ చేస్తున్నానండి. మీరు ఒక 2 మాటలు నేను నేను రాజరాజేశ్వరి గ్రేడ్ 1 నర్సింగ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఫ్రమ్ ఖమ్మం ఏహెచ్ మధిర. అండ్ శారద జి శారద సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఏహెచ్ మధిర. ఇవాళ ఇంటర్నేషనల్ నర్సెస్ డే చేసుకుంటున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఎన్ని నర్సెస్ డేస్ చేసుకున్నా నర్సెస్ ప్రాబ్లమ్స్ మాత్రం అసలు సాల్వ్ అవ్వట్లేదు. బట్ ఈరోజు కేక్ వస్తున్నాము, కడుపున్నా తిన్నాము, సర్టిఫికెట్ ఇచ్చారు. బట్ సర్టిఫికెట్ సర్వీస్కి కొలబద్ద కాదు. నర్సెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్. మా నర్సెస్
నర్సెస్ పిల్లర్స్ ఆఫ్ ది హాస్పిటల్. పిల్లర్స్, ఒక్క పిల్లర్ పోయినా ఇది లేదు. కాకపోతే ఆ నర్సెస్కి కావాల్సినంత గుర్తింపు రావట్లేదు, ఆ సేవకి కావాల్సినంత గుర్తింపు రావట్లేదు. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏ ఒక్క ఇష్యూ జరిగినప్పటికీ దానికి నర్సుల్ని బాధ్యత చేస్తుంటారు. స్పెషల్లీ పేషెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చింది అనేది వాళ్ళు చెప్తూనే ఉంటారు. బట్ అటు తిరిగి ఇటు తిరిగి పై వాళ్ళు వదులుతారు, ఆగిపోతున్నారు, కింద వాళ్ళు ఆగిపోతున్నారు, ఒక నర్సుని మాత్రమే బలి చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఓకే, ఫ్లారెన్స్ నైటింగేల్ అప్పుడు కరెంటు అది లేనప్పుడు 18th centuryలో లాంతర్ పట్టుకొని ఆవిడ చాలా సర్వీసెస్ చేశారు. వార్ ఇంజూర్డ్ వాళ్ళకి చేశారు. దే ఆర్ వెరీ ప్రౌడ్. మోడర్న్ నర్సింగ్కి ఆవిడే ఫౌండర్. బట్ ఈవెన్ టుడే కొన్ని రిమోట్ ఏరియాస్లో అట్లాంటి మోడర్న్ నర్సింగ్ ఫ్లారెన్స్ నైటింగేల్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు లాంతర్ దొరికింది, ఈరోజు లాంతర్ కూడా దొరకకుండా నర్సెస్ ఒక సెల్ లైట్ పట్టుకొని, క్యాండిల్ వెలిగిస్తే గాలి కారిపోతుంది, ఒక సెల్ లైట్ వేసుకొని సింగిల్ హ్యాండ్తో లైట్ మేనేజ్ చేసుకుంటూ డెలివరీ చేసే నర్సెస్ ఉన్నారు. అదే నర్సు ఒక చేత్తో సెల్ లైట్ వేసుకుంటూ సిపిఆర్ ఇచ్చుకుంటూ బేసిక్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ చేసుకుంటూ లైఫ్ని సేవ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఉన్న ఈ నర్సెస్ కాదు, రిమోట్ ఏరియాస్లో ఉన్నారు. వాటి మీద కాన్సన్ట్రేట్ మీడియా వాళ్ళు చేసినా బాగుంటుంది, మీడియా వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తెచ్చినా బాగుంటుంది. ఈవెన్ టుడే చాలా హాస్పిటల్స్లో, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో నేను వెళ్ళిన ప్రతి దగ్గర స్పెషల్గా నర్సెస్ అంటే మెజారిటీ లేడీసే ఉన్నారు. దాంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటున్నారు, రీసెంట్లీ డెలివరీ అయిన వాళ్ళు ఉంటున్నారు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటున్నారు. లైక్ మీ, వాష్రూమ్స్ ఉండవండి, వాళ్ళకి వాష్రూమ్స్ ఉండట్లేదు. నైట్ డ్యూటీ వేస్తే 12 hours డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు. ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి. నేను ఒక నర్స్ని అడిగాను, అమ్మ వాష్రూమ్కి వెళ్దామమ్మా అంటే వాష్రూమ్స్ లేవండి అని అన్నారు. మరి మీరేం చేస్తున్నారు అని అంటే మేము నీళ్లు తాగము అని అన్నారు. ఒక 12 hours నీళ్లు తాగకుండా ఒక యాంటీనేటల్ మదర్ కానీ, ఒక పోస్ట్నేటల్ మదర్ కానీ, ఒక ఏజ్డ్ నర్స్ కానీ ఉంటే వాళ్ళ హెల్త్ ఏమవుతుందండి? సర్వీస్ తీసుకుంటున్నారు, మేము సర్వీస్ ఇస్తున్నాము. దానికోసం మేము వెరీ హ్యాపీ టు టేక్ దిస్ అవార్డ్. అదే ఏంటంటే